హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాజ్ ఈరోజు నిజం చెప్తాడా, లేకపోతే ఇంటి నుండి బయటికి వెళ్తారా? బావా, ఈ ఇంట్లో పెద్దవారిగా మనమేమీ చెయ్యలేమా? ఒక తల్లి కొడుకుకి శిక్ష వేసింది. ఒకవేళ ఆ శిక్ష తనే వేసుకుంటానని ఇంటి నుండి వెళ్ళిపోతానంటుంది. అలాంటప్పుడు పెద్దవారిగా మనం చూస్తూ ఉండిపోవడమేనా అని అంటారు ఇందిరాదేవి. చూడు చిట్టి, నిజంగానే మనం పెద్దవారిమైపోయాము. ఇది చిన్నపిల్లల సమస్య కాదు. మన తదనంతరం మన వారసుడిగా సుభాష్ అలాగే అపర్ణ ఈ ఇంటిని చక్కదిద్దాలి. వాళ్ళు చిన్నవాళ్ళైతే మనమేమైనా చెప్పచ్చు, కానీ వాళ్ళకి వాళ్ళంత పిల్లలు ఉన్నప్పుడు మనమేమీ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సరైన నిర్ణయాలే తీసుకున్నారు అని అనుకోవాలి. అందుకే ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని అంటారు సీతారామయ్య గారు. రుద్రాని అనుకుంటుంది మనసులో, అమ్మా నాన్న, మీరు ఈ సమస్యని ఎలా సాల్వ్ చెయ్యాలని ఆలోచిస్తున్నారు, కానీ ఈ సమస్యని నేను పెద్దదిగా చేస్తాను. రాజుని ఈరోజు ఇంటి నుండి బయటికి గెంటేదాకా నేను నిద్రపోను. కన్న కూతురిగా ఇంట్లో నన్ను చూస్తాను అనుకున్న మీరు అందరికీ నేను అనాథని చెప్పారు. ఆస్తిలో నాకు నా కొడుక్కి వాటా ఉంటుందని చెప్పిన మీరు ఆ ఆస్తిని మాత్రం మా చేతికి ఇవ్వరు. అలాంటప్పుడు దుగ్గిరాల ఇంటి వారసుల్ని ఈ ఇంట్లో నేను ఎలా ఉంచుతాను? అందుకే రోజుకొక గొడవ అయ్యేటట్టు ప్రతిరోజు ఏదో ఒక పుల్లలు వేస్తూ ఉంటాను. ఈరోజు కూడా నాకు అవకాశం వచ్చేదాకా పోరాడతాను అని అనుకుంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా రాజ్ బాబుది తనది లగేజ్ సర్దుకుని కిందికి వస్తూ ఉంటారు. కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని మనసులో అనుకుంటూ ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇక కళ్యాణ్ కూడా చూస్తారు. అన్నయ్య, నువ్వేంటి లగేజ్తో ఎక్కడికి వెళ్తున్నావు? పెద్దమ్మ అలాగే అంటారు. పెద్దమ్మకి ఎంత ప్రేముందో నీకు తెలీదా అన్నయ్య? ఇంట్లో ఉండే మన సమస్యని పరిష్కరించుకోవాలి. ఇల్లు వదిలి వెళ్ళొద్దన్నయ్యా, పెద్దమ్మని నేను బ్రతిమలాడతాను అని అంటూ ఉంటారు కళ్యాణ్. ఇక రాజ్ లగేజ్ తీసుకుని కిందికి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రుద్రాని అనుకుంటుంది, అమ్మయ్య, రాజ్ తనంతటి తనే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనసులో ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో పరుగు పరుగున అపర్ణాదేవి వస్తుంది. ఏంటి, నిజం చెప్పకుండానే బాబుని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావా అని అంటుంది అపర్ణాదేవి. అవును మమ్మీ, నా వల్ల నిన్ను ఎవరు తక్కువగా చూడకూడదు. నువ్వు ఎప్పుడు ఈ ఇంట్లో మహారాణిలాగానే ఉండాలి. ఈ ఇంటి మంచి కోరుకునే నువ్వు ఈ ఇంట్లో ఉండాలి మమ్మీ. నేను వెళ్తున్నాను అని అంటారు రాజ్. అర్థమైంది, నువ్వు ఎంతగా బరి తెగించావో అర్థమైంది రాజ్. కన్న తల్లి ఇంట్లో పెద్దవారి మాట లెక్క చేయకుండా నీకు నచ్చిన పని చేసి దానికి సమాధానం చెప్పమంటే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతావా? ఈ ఇంట్లో ఎవరికి నీకు అడిగే హక్కు లేదనుకున్నావా? అలాంటప్పుడు దుగ్గిరాల ఇంటివారిగా నిన్ను నేను ఎందుకు కనాలి? ఒక కన్న తల్లికి నిజం చెప్పని కొడుకు దగ్గర ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? అందుకే నువ్వు ఇంటిని దాటకముందే నేనే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను. మామయ్య గారు, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీ మాటని నేను లెక్క చేయటం లేదు అని అనుకోవద్దు. ఒక తల్లిగా కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని అడుగుతున్నాను. తనకి న్యాయం చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను. కానీ తనకి మాత్రం ఇవేమీ పట్టటం లేదు. ఇంటి నుండి మనందరినీ వదిలి వెళ్ళాలని నిర్ణయానికి వచ్చారు రాజ్. అలాంటప్పుడు ఈ తల్లికి ఈ ఇంట్లో పని ఉండదు అనుకుంటున్నాను. అందుకే తనకంటే ముందు నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి. నన్ను ఆపాలని ఎవరు ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పి గబగబా తన రూంలోకి వెళ్ళి లగేజ్ తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది అపర్ణ. మమ్మీ మమ్మీ అని చెప్పి రాజ్, అత్తయ్య గారు అని చెప్పి అందరూ ఇక అపర్ణాదేవిని ఆపాలనుకుంటారు. ఇంతలో సుభాష్ పైకి లేస్తారు. ఆపు అపర్ణ, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే
ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలీదా? మీ సుపుత్రుడు చేసిన నిర్వాకానికి నేను ఇంట్లోనే కాదు, మా ఇంట్లోనే కాదు, ఎక్కడో ఎక్కడో ఎవరు తెలియని ప్లేస్కి వెళ్ళి అక్కడే బ్రతకాలనుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి. వద్దు అపర్ణ, ఈ సమస్యకి పరిష్కారం నా దగ్గరే ఉంది అని అంటారు సుభాష్. డాడీ అని అంటారు. మావయ్య గారు అని అంటుంది కావ్య. అవును, ఈ సమస్య వల్ల జీవితాలే ముక్కలైపోతున్నాయి. ఈ రహస్యాన్ని ఇంకా దాచడం వల్ల ఉపయోగం లేదు రాజ్, ఉపయోగం లేదు. అందుకే ఆ రహస్యాన్ని ఈరోజు చెప్తాను అని అంటారు సుభాష్. ఇంట్లో వాళ్ళంతా సుభాష్ వైపు చూస్తూ ఉంటారు. అంటే మీకు తెలుసా అని అంటుంది అపర్ణాదేవి. తెలుసు. ఆ బాబు ఎవరు బాబో తెలుసా అని అంటారు మావయ్య గారు. ఆ బాబు ఈ ఇంటి వారసుడే అని నాకు తెలుసు అని అంటుంది కావ్య. అంటే మీ ఇద్దరికీ నిజం తెలుసా అని అంటుంది అపర్ణాదేవి. ఆయన నిజం చెప్పాలని మీరు కోరుకుంటున్నారా అత్తయ్య గారు అని అంటుంది కావ్య. అవును, నిజం చెప్పాక ఏం చెయ్యాలనుకుంటున్నారు అని అంటుంది కావ్య. వాడు ఇష్టపడిన అమ్మాయితో వాడికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాను అని అంటుంది అపర్ణాదేవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అపర్ణాదేవి మాటలకి. మమ్మీ అని అంటారు. అవును రాజ్, అవును, నీ నోటి వెంట నిజం రావటం లేదంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం, ఈ కళావతి కోసం ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. ఈ ఇంటిని కన్న తల్లిదండ్రులని వదులుకొని వెళ్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ ఆ బాబు తల్లిని తీసుకురావని అర్థమైపోయింది. ఇలా బాబుని చూసుకుంటూ నీ జీవితాన్ని గడిపేస్తే ఒక తల్లిగా నిన్ను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నావు? అందుకే నీ నోటి వెంట ఈ బాబు తల్లి పేరు వస్తే తనకి నీకు పెళ్లి చేసి ఈ కళావతికి విడాకులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చాను అని అంటారు అపర్ణాదేవి. ఒక్కసారిగా అపర్ణ మాటలకి ఇందిరాదేవి షాక్ అవుతారు. అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునత్తయ్యా, సుఖము సంతోషం లేకుండా నా కొడుకు కావ్య ఈ ఇంట్లోనే భార్యాభర్తల్లా ఉంటున్నారు. అలాంటప్పుడు తను మనసు పడి ఒక బాబుని కన్నా నా కొడుకు ఆ అమ్మాయితో చక్కగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటాడు. ఈ కావ్య కూడా రాజు తనని పట్టించుకోకపోయినా ఈ ఇంటి కోడలిగా తను ఇంటి కష్టాల్లో పాలు పంచుకుంటూ తన జీవితాన్ని ఇలాగే గడిపేయాలంటే కష్టం కదా అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు, నేను తీసుకున్న నిర్ణయం సరైనదే కదా? కళావతికి విడాకులు ఇవ్వాలి, తన జీవితం కూడా బాగుంటుంది. మనకున్న ఆస్తిలో ఖచ్చితంగా తనకు నచ్చినంత ఆస్తి రాసిస్తాను. లేదు కాదు, నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను, ఆ అమ్మాయిని తీసుకురాను అంటే ఇప్పుడే చెప్పండి. ఎక్కడికో వెళ్ళి తలదాచుకునే కంటే ఈ అపర్ణాదేవి ప్రాణాలే వదిలేస్తుందని మీ మనవడికి చెప్పండి అత్తయ్యా. అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు? రాజ్ జీవితంలో కావ్య వచ్చింది అంతే అని అంటారు సుభాష్. అలా అని ఎలా అనుకుంటారు? వాడి చేతిలో బాబుని చూసి కూడా కావ్య వాడి జీవితంలో ఉందని ఎలా చెప్తారు? ఈ సమస్యకి పరిష్కారం కావ్య చేతిలోనే ఉంది. చెప్పు కావ్య. ఈ ఇంట్లో నేను అలాగే రాజ్ ఉండాలి అంటే నువ్వు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి. అప్పుడే వాడు అఫీషియల్గా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోగలుగుతాడు. ఈ ఇంట్లో సంతోషం మొదలవుతుంది. నిన్ను అన్యాయం చేశానని నువ్వు అనుకున్నా నేనేమీ అనుకోలేను. ఎందుకంటే నువ్వు ఇంట్లో నిజాయితీగానే ఉన్నావు. కానీ వాడి మనసులో మాత్రం నువ్వు లేవు. అలా లేనప్పుడు ఎవరి దారి వారు చూసుకొని సంతోషంగా ఉండడమే కదా నిజమైన పరిష్కారం అని అంటుంది అపర్ణాదేవి. చూడండి అత్తయ్య, మీరు ఎలా అనుకుంటే అలాగే చెయ్యండి. ఎందుకంటే ఈ ఇంట్లో ఎవ్వరూ బయటికి వెళ్ళకూడదు. నేనే బయటికి వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నా వల్ల ఈ ఇంట్లో సంతోషం ఉంది అంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఆయన మనసులో నేను లేనప్పుడు ఈ ఇంట్లో ఉండడం కూడా వ్యర్థమే కదా. ఇక్కడితో ఈ సమస్యని ఈ రోజుతో ఇక ఆపేయాలి. ఆ బాబుని ఈ ఇంటి వారసుడిగా మీరు స్వీకరించాలి. ఆయన మనసులో నేను లేనప్పుడు ఆయనకి రెండో పెళ్ళి మీరు చేయండి. నేను విడాకులు ఇస్తాను అని అంటుంది కావ్య. అమ్మ కావ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? అపర్ణ అలా మాట్లాడుతుంది. కొడుకుపై ప్రేమతో అలాగే మాట్లాడుతుంది. నువ్వెందుకు నీ భర్తకి విడాకులు ఇస్తానంటున్నావు అని అంటారు ఇందిరాదేవి.
అమ్మమ్మ గారు, ఈ సమస్యకి నేనే పరిష్కారమైతే ఖచ్చితంగా ఆ పరిష్కారం నా నుండి మీకు వస్తుంది అంతే అని చెప్పి కావ్య అక్కడి నుండి బాధగా పైకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా అనామిక, ధాన్యలక్ష్మి, రుద్రాని, రాహుల్ గార్డెన్లోకి వస్తారు. ఏంటి వదినా, ఇలా జరిగిందేంటి అని అంటుంది రుద్రాని. ఏం జరిగిందాంటీ అని అంటుంది అనామిక. అపర్ణ వదిన తెలివైంది అనుకున్నాను గాని ఇంత తెలివైందని అస్సలు అనుకోలేదు అని అంటుంది రుద్రాని. కొడుకు తప్పు చేసినా బయటికి గెంటేయాలని చెప్తూనే కొడుకు మనసులో ఉన్న అమ్మాయితో పెళ్లి చేసి కావ్యకి విడాకులిస్తానని ఎంత తెలివిగా వదిన చెప్పింది. ఆ మాటకి కావ్య కూడా ఒప్పుకుంది. అంటే ఇప్పుడు కావ్య ఈ ఇంటి కోడలు కాదన్నమాట. ఆ బాబు తల్లి ఈ ఇంటి కోడలు. మళ్ళీ రాజ్కి మళ్ళీ ఆఫీస్లో పోయిన ఎండీ సీటుని ఇప్పించి ఇక ఈ ఇంటికి వారసుడిని చేసి మహారాజుని చేసేయాలని వదిన ఎంతగా ఆలోచించి ఇలాంటి కుట్ర పన్నింది అని అంటుంది రుద్రాని. ఏంటంటే మీరంటుంటే నాకు కూడా డౌట్ వస్తుంది అని అంటుంది అనామిక. రుద్రాని, అక్క గురించి తప్పుగా మాట్లాడద్దు. రాజ్ తప్పు చేశాడు. తనకి శిక్ష వెయ్యాలనుకుంది, లేకపోతే ఆ శిక్ష తను అనుభవించాలనుకుంది. కానీ తన కొడుకు మనసులో కావ్య లేదని తెలుసుకుని మరో పెళ్లి చెయ్యాలని కావ్యని ఒప్పించింది. అంతే కదా అనగానే, అంతే అని అంటే ఎలా చెప్పు? నేను చెప్పిన లాజిక్ ఎలా ఉంది? ఇప్పుడు రాజ్ ఏ తప్పు చేయనివాడు అయిపోతాడు. కావ్య ఎలాగో విడాకులిస్తుంది కాబట్టి ఆస్తిలో చాలా ఆస్తి తనకి రాసేస్తారు. ఇక మళ్ళీ ఈ ఇంటి మొదటి దశ వచ్చేస్తుంది. అపర్ణాదేవి, అపర్ణాదేవి కోడలు, అలాగే బాబు, వీళ్ళే వారసులు. మనం ఎప్పుడు ఇలాగే ఇదిగో పక్కకొచ్చి దొంగచాటుగా మాట్లాడుకోవాలి అని అంటుంది రుద్రాని. మమ్మీ, మరిప్పుడు ఏం చేయగలం మనం అని అంటారు రాహుల్. ధాన్యలక్ష్మి, రాజ్కి మరో పెళ్లి చెయ్యకముందే మనం ఆస్తిని అమ్మ నాన్నని అడగాలి. ఎవరాస్తి వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా ఆస్తి రాజ్కిస్తుందో కావ్యకిస్తుందో వచ్చిన కొత్త భార్యకిస్తుందో మనకి అవసరం లేదు. మనందరం ఒకటిగా అయ్యి మన ఆస్తిని వాటాలు అడగాలి. ఎప్పుడు ఈ ఇంట్లో వాళ్ళదే పెత్తనం. ఏదైనా అంటే అందరూ నా మీదకి వేలెత్తుకుని వచ్చేస్తారు. నువ్వు చిన్న కోడలివి కదా, నువ్వే ఆస్తి అడిగితే బాగుంటుంది అనగానే, అవునాంటీ, మళ్ళీ రాజ్బావని మళ్ళీ ఎండీ పోస్ట్లో కూర్చోపెడతారు. అప్పుడు కళ్యాణ్ కవితలు రాసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక కవితలు రాస్తే నాకు ఇష్టం ఉండదు కదా ఆంటీ, మళ్ళీ గొడవలు పడతాము. అందుకే ఆంటీ, ఈరోజు మనం ఖచ్చితంగా ఆస్తి పంపకాలని అమ్మమ్మ గారికి తాతగారికి అడగాలి అని అంటుంది అనామిక. ఇంతలో స్వప్న వస్తుంది. అనుకున్నాను ఈ ఇంట్లో ఏం జరిగినా ఇలా గూడు పుటాని జరిగి ఎవరినో ఒకరిని బయటికి పంపించాలని ఏదో ఒక గోతులు తవ్వుతూ ఉంటారు. అసలు మీ అందరికీ ఏమైంది? ఒకరి జీవితాలు చిన్న భిన్నమయ్యాయని ఇంత కూడా బాధ లేదు. ఆస్తి డబ్బు అదేమైనా చచ్చాక తీసుకుని వెళ్తారా? ఆవిడగారేమో పెద్ద ఫిలాసఫీలన్నీ చెప్పి ఈ ఇంటి కోసమని చెప్పి మా చెల్లి జీవితంతో ఆడుకోవాలని చూస్తుంది. మా చెల్లికి విడాకులిచ్చి రాజ్కి పెళ్లి చేయాలనుకుంటుంది. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను కదా. ఈ ఇంటికి ఎప్పటికైనా ఆ రాజ్కి భార్య మా చెల్లె. మా చెల్లి ఇంటి నుండి వెళ్ళిపోతే మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నారేమో. అదెప్పటికీ జరగనివ్వను అని అంటుంది స్వప్న. ఈ గొడవలేమైనా మేము సృష్టించామా స్వప్న అని అంటుంది ధాన్యలక్ష్మి. మేమేమైనా మీ బావగారికి అదే రాజ్కి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుని బాబుని కనమని ఏమైనా చెప్పామా? కావ్యకి ఏమైనా విడాకులు ఇస్తానని చెప్పమన్నామా? ఇవన్నీ వాళ్లకు వాళ్ళే చేసుకొని మధ్యలో మమ్మల్ని అంటావేంటి? ఏదైనా బుద్ధి చెప్పాలి అంటే రాజ్కి చెప్పు, లేకపోతే కావ్యకి చెప్పు. మాకు నువ్వు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో డబ్బు ఆస్తే ముఖ్యం కాబట్టి నీకు అత్తయ్య మామయ్య కావలసిన ఆస్తిని నీ చేతిలో పెట్టారు. ఏదైనా మాట్లాడతావు అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇక స్వప్న, ఛీ, మీతో వాగే కంటే ఆ చెట్టు చెమకి నీళ్లు పోస్తే కనీసం పూలు పళ్ళైనా వస్తాయి. మీలాంటి వారితో నేను మాట్లాడకూడదని అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కావ్య దగ్గరికి వస్తారు రాజ్, కలవతి. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?
అసలు నాకు నువ్వు పెళ్లి చేయడం ఏంటి అని అంటారు. మరి ఏం చెప్పి అత్తయ్య గారిని ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఆపగలం? ఈ సమస్య ఇక్కడితో సద్దుమణిగి అయ్యింది. ఎవరికి వారు ఇక మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళే ఆలోచన చేయకుండా ఆగుతారు అని అంటుంది కావ్య. మా మమ్మీ గురించి పూర్తిగా తెలిసే ఇలాంటి నిర్ణయం తీసుకున్నావా? మా మమ్మీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తను ఎప్పటికైనా అమలు చేయక తప్పదు. చూడు కళావతి, మమ్మీని ఎలాగైనా ఒప్పించి నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాలనుకున్నాను అనగానే, మరి నా గురించి మీరు ఏమీ ఆలోచించలేదా? మీరు వెళ్ళిపోతే అత్తయ్య గారు మీ వెనకాలే వస్తాదని అనుకున్నారా? ఈ సమస్యని ఇలాగే ఎన్ని సంవత్సరాలైనా దాచాలని మీరు నిర్ణయానికి వచ్చినా అత్తయ్య ఆ సమస్య గురించి తెలుసుకునేదాకా నిద్ర పట్టేటట్టు లేరు. బాబు మీరు కన్న కొడుకు, మీ రక్త సంబంధమని ధైర్యంగా చెప్పే మీరు మరి బాబు కన్న తల్లిని కూడా ఎక్కడ దాచారు అన్న నిజం చెప్పలేని పరిస్థితి మీది. ఆ నిజం తెలిసిన మామయ్య గారు కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటప్పుడు ఈ సమస్య ఇక్కడితో ఆగాలి అంటే నేను మీకు దూరంగా ఉండడమే అని అత్తయ్య గారు నమ్ముతున్నారు. దూరంగా ఇప్పుడు కూడా ఉంటున్నాను. ఇక శాశ్వతంగా దూరంగా ఉండమంటున్నారు కాబట్టి మీకు ఇష్టమైతే ఉండాలని నిర్ణయానికి వచ్చాను. ఈ ఇంట్లో కొంచెం సమస్యని సద్వినియోగపరిచాను అని అనుకుంటున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా స్వప్న కనకానికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్తుంది. అంటే ఏమనుకుంటుంది ఆ పెద్ద మనిషి? తన కొడుకు తప్పు చేసినా ఒక బిడ్డని తీస్తే పవిత్రమైన నా కూతురికి విడాకులిచ్చి మళ్ళీ రెండో పెళ్లి చేస్తుందా? ఇప్పటిదాకా రాజ్ ఏ తప్పు చేయలేదులే, నా అల్లుడు బంగారం అని అనుకున్నాను. కానీ ఆ తప్పు చేసిన దానితో పెళ్లి చేస్తానంటుంది కదా వాళ్ళ అత్తగారు. వాళ్ళ అత్తగారికి నేను ఇవ్వాల్సిన కోటింగ్ ఇవ్వాలి. నా కూతురికి విడాకులిచ్చి రాజ్కి ఎలా పెళ్లి చేస్తుందో నేను చూస్తాను, వెళ్తాను, అప్పు రావే అనగానే, అమ్మా అక్కకి ఫోన్ చేయవే, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కదా, అక్క ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో అని అంటుంది అప్పు. కనకం అప్పు దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు. ఇక అల్లుడు గారు, అపర్ణాదేవి వదిన, అమ్మా అని చెప్పి గట్టిగా కేకలు వేస్తుంది కనకం. ఇక కనకం అలా కేకలు వేయడంతో అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది కనకం, ఎందుకిలా ఇంత గట్టిగా అరుస్తున్నావు అని అంటారు ఇందిరాదేవి. అమ్మా ఇవి అరుపులు కాదు, నా బాధ. నా పిల్లలు ఏం తప్పు చేశారని ఈ ఇంట్లో వాళ్ళు ఇంతగా బాధ పెడుతున్నారు. అల్లుడు గారు వచ్చారా? బాబుకి పాలు పట్టారా? తప్పు చేసి నిలువెత్తు విగ్రహంలా ఉన్న మీరు మాత్రం ఇంకొక పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండాలని మీ అమ్మగారు సెలవిచ్చారు. నా కూతురికి విడాకులిచ్చి కావలసినంత డబ్బు ఇస్తానని చెప్పారంట. సంవత్సరం నా కూతురు ఇంట్లో మీతో కాపురం చేసిందని జనాలకు తెలిసాక నా కూతురు ఒంటరిగా ఇంట్లో ఉంటుందని జనాలకు తెలీదు. అలాంటప్పుడు నా కూతురు భవిష్యత్తు ఏం కావాలి అనగానే, చూడు కనకం, ఇదంతా తను తీసుకున్న నిర్ణయమే, తను విడాకులు ఇస్తానంటుంది అని అంటుంది కనకం. ఆపమ్మా, నీకు కూడా ఒక కూతురు ఉంటే నా బాధ తెలిసేది. కొడుకు తప్పు చేసినప్పుడు నువ్వు గట్టి నిర్ణయమే తీసుకున్నావు, కానీ కోడలికి అన్యాయం చేయాలనుకుంటున్నావు చూడు, అప్పుడే నువ్వంటే ఏంటి అని నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, మీరు పెద్దవారిగా మీకు ఎంతో గౌరవిస్తాను. మీ చేతుల నుండి ఈ సమస్య జారిపోయి వెళ్ళిపోయిందని నాకు అర్థమవుతుంది. అందుకే మా అల్లుడికి ఎలా పెళ్లి చేస్తారో నేను చూస్తాను. కావ్య, నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు. నువ్వు విడాకులిస్తే నేను ఇక్కడి నుండే కాదు, ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. నా కూతురి జీవితం కోసం తల్లి ప్రాణాలు విడిచిందని చెప్పుకుంటారు. ఇప్పుడే చెప్తున్నాను, నీ కొడుక్కి ఎలా పెళ్లి చేస్తావో చూస్తాను. ఉన్న సమస్య బాబుని తీసుకొచ్చిన లల్లుడి గారిని అడిగి తెలుసుకోవాలి, లేకపోతే మీరే తెలుసుకోవాలి. అంతేగాని కొడుక్కి పెళ్లి చేస్తానన్న నిర్ణయాలు తీసుకోకూడదు అని అంటుంది కనకం. ఇక సుభాష్ దగ్గరికి వస్తుంది. చూడండి అన్నయ్య గారు, మీతో నేను ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే మీరు కూడా ఆయనలా కావ్యని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు. అలాంటి మీరు కావ్యకి అన్యాయం చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నారు? డబ్బే జీవితాన్ని కాపాడుతుంది అంటే చాలామంది డబ్బుతోనే ఉంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు. నా కూతురు జీవితం ఈ ఇంట్లో కాలిపోతూ ఉంటే ఒక కన్న తల్లిగా నేను మాత్రం ఊరుకోను. ఈ ఇంట్లో తెలుసో తెలియకో నాటకాలాడో నా పిల్లలకి కోడళ్ళిగా చేశాను. దుగ్గిరాల ఇల్లు
చాలా పవిత్రమైనది, కట్టుబాటులతో చాలా పద్ధతిగా ఉంటుందని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. పెద్దింటిలో ఇన్ని సమస్యలు వస్తాయి. ఇక తక్కువగా ఉన్న వాళ్ళని వాళ్ళకి నచ్చినప్పుడు ఉంచుకోవడం, నచ్చినప్పుడు బయటికి గెంటేయడం ఈ దుగ్గిరాల ఇంటి వారికి బాగా అలవాటు. పదే పదే నా కూతుర్ల జీవితాలు ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి, కాముగా ఉంటున్నానని విడాకులు ఇచ్చి ఇంటికి పంపించేయాలనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు అని చెప్పి ఇక అప్పుని తీసుకొని కనకం గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.